ఇవాల్టి ముఖ్యాంశాలు. లగచర్ల దాడి ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు. మరో 4గురిని రిమాండ్కు పంపిన పోలీసులు. లగచర్ల, రోటిబండ, పులిచెర్లకుంటలో సాధారణ పరిస్థితులు. నిన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీని కలిసి వివరాలు తెలుసుకున్న అడిషనల్ డీజీ మహేష్ భగవత్. ఇంకా పరారీలోనే కీలక నిందితుడు సురేష్ ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. నారావారిపల్లెకు నారా రామ్మూర్తి భౌతికాయం, తమ్ముడి భౌతికాయానికి నివాళులర్పించిన చంద్రబాబు. నివాళులర్పించేందుకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు. సినీ నటి, బీజేపీ నేత నవనీత్ కౌర్పై దాడి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ఘటన. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు. కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బుని మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య, మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటన. మణిపూర్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం. బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై ఆందోళనకారులు దాడి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు. ఢిల్లీలో మరోసారి పడిపోయిన గాలి నాణ్యత. 400 పాయింట్లు పైగా నమోదైన గాలి నాణ్యత. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలను రద్దు చేసిన అధికారులు.